చంద్రబాబు నాయుడుకి ఇప్పుడు అతిపెద్దదైనటువంటి టెస్ట్ ఏంటి? రాజధాని బేస్డ్కి. ఇప్పుడు రాష్ట్రం విడిపోయినప్పటి నుంచి విడిపోక ముందు పెరిగిన ఉద్వేగాలేమో ఎట్లా విడతీస్తారన్న కోపం 2004 నుంచి రాలేదు, 2009 నుంచి ప్రారంభమైంది. కేసీఆర్ ఆమరణ దీక్ష అప్పటి నుంచి ఆంధ్రాలో కసిరేగింది, ఎట్లా విడతీస్తారన్నట్టు. ఆ భావోద్వేగాల్లో ఎవరి నాటకం వాళ్లే ఆడారు తప్పించి, రాజకీయ ప్రయోజనం ఆశించారు తప్పించి రాష్ట్రానికి నాయకులు ఒరగబెట్టింది ఏం లేదు. చివరికి విడిపోతుంటే చోద్యం చూస్తూ రాజకీయ ప్రయోజనాలు పొందుతూ వచ్చారు. అటు జగన్మోహన్ రెడ్డి అయినా ఇటు చంద్రబాబు నాయుడు అయినా. సీన్ కట్ చేస్తే ఆ తర్వాతన అప్పుడు కనీసం ఒక మంచి రాజధాని అన్న ఆశతో చంద్రబాబు నాయుడిని గెలిపిస్తే విజయవాడ గుంటూరు కలిపి అమరావతిగా మారుస్తానని చెప్పిన ఆయన 29 గ్రామాలకు పరిమితం చేయడం ద్వారా ప్రజల్ని మోసం చేశారు. 29 గ్రామాల్లో 1 కోటి మందితో కూడినటువంటి ఒక పెద్ద రాజధానిని సృష్టించడం అసాధ్యమని తెలుసు. ఒకనాడు ఛత్తీస్గఢ్ కానీ రాయ్గఢ్, ఛత్తీస్గఢ్లో ఉన్నటువంటి రాజధాని కావచ్చు, లేకపోతే కనుక మలేషియా రాజధాని కానీ ఇట్లాంటివి చెబుతూ ఆయనే డెత్ సిటీస్ అవి ఒక నగరం సృష్టించబడదు, నగరం అనేటువంటిది ఎక్స్పాన్షన్ అవుతుంది, నేను హైదరాబాద్లో హైటెక్ సిటీ సృష్టించినట్టుగా విజయవాడ గుంటూరుతో కలిపి ఒక నగరాన్ని సృష్టిస్తానన్న మనిషి తీసుకెళ్ళి ఆ లోపల పెట్టడంతోనే అతిపెద్దదైనటువంటి సమస్య అయింది. ఇప్పుడు దాన్ని ఎంతకాలం పడుతుంది అని అడిగితే డెవలప్మెంట్ మొదట్లోనేమో సింగపూర్ తయారు చేసేసానన్నారు, జపాన్కి దగ్గరకు వచ్చిందన్నారు, అమెరికాకి బెత్తెడు దూరం ఉందన్నారు. నిజంగానే అని పాపం ఆ గ్రాఫిక్ను చూసి ప్రపంచ దేశాల్లో ఉన్న వాళ్ళందరూ నమ్మారు. తీరా చూస్తే 4 క్యాంటీన్లు 3 రెస్టారెంట్లు కూడా లేవు అక్కడ. అలాంటి దౌర్భాగ్యకరమైనటువంటి పరిస్థితులలో ల్యాండ్ ఖాళీగా ఎక్కువ, కట్టిన భవనాలు 5, 6 అంతే బతికింది అక్కడ. అదేమంటే నెక్స్ట్ ట్రిప్ అధికారంలోకి రాగానే దాన్ని మొత్తాన్ని సింగపూర్ చేసేద్దాం అనుకున్నాననే ఒక భ్రమల ప్రపంచంలో ఇప్పటికీ ఉంటూ, రేపు నేను వస్తే గనక రాజధాని ఇది నవనగరాలతో కూడిన ఆ రాజధాని సృష్టించి మనీ ఫ్లో వచ్చేటట్టు చేస్తానన్నారు. 5 ఏళ్లలో అవుతుందా అంటే నథింగ్ అంటున్నారు. ఎన్నేళ్ళు పడుతుందంటే మినిమం 30-40 ఏళ్ళు. ఎందుకంటే ఒక నగరం తయారవ్వాలంటే లక్షల కోట్లు అక్కడ పెట్టుబడి పెట్టాలి. లక్షల కోట్లు అంటే కనీసం ఆయన క్రిందటిసారి చెప్పినప్పుడు 4.5 లక్షల కోట్లు అయితే ఒక నగరం తయారవుతుంది. భారతదేశంలో ఏ బుర్ర ఉన్న ప్రభుత్వం కూడా ఇవ్వదు 4.5 లక్షల కోట్లు. అందుకే మోడీని తిట్టేసి కాలక్షేపం చేశారు. ఈ దఫా కూడా 4.5 లక్షల కోట్లు ఎవడిస్తాడు? ఇవ్వరు. 4.5 లక్షల కోట్లు అంటే ఇప్పుడు ఇంకొక 2-3 లక్షల కోట్లు ఎక్కువై ఉంటుంది కదా. అంత పెట్టి ఒక నగరాన్ని సృష్టించి అక్కడికి జనాల్ని రప్పించి అప్పుడు డెవలప్ అయ్యి ఆ తర్వాత ఆదాయం పుట్టి ఆ తర్వాత ఆదాయం పెరగడం అనేటువంటిది సాధ్యమా అంటే అదో పెద్ద హంబక్. ఇప్పుడు కాకపోతే వాళ్ళే ఏం చెప్తున్నారు, అందుకే వెంటనే అక్కడ తయారైపోద్ది, 30-40 ఏళ్ళు పడుతుంది. బట్ వైజాగ్ వేగంగా ఇప్పటికైతే మంచి సిటీ, ఆంధ్ర మొత్తం మీద నెంబర్ 1 సిటీ, హైదరాబాద్తో పోటీ పడగలిగిన సిటీ, దేశంలో టాప్ 10లో ఉన్నటువంటి సిటీ. దాన్ని రాజధాని చేసుకోవడానికి చంద్రబాబుకి ఇష్టం లేదు. జగన్మోహన్ రెడ్డి ఓపెన్గా ప్రకటించేశారు, నేను రేపు ప్రమాణ స్వీకారం చేసేది అక్కడే, అదే రాజధానిగా నేను అక్కడే స్టే చేస్తాను అన్నటువంటిది ఎలక్షన్ ఎజెండాగా మార్చారు. ఇప్పుడు చంద్రబాబు నాయుడు ఏమంటారు అంటే ఒక మనీ గ్రోత్ అనేది అర్బన్తోనే కరెక్ట్ అని చంద్రబాబే చెప్తున్నారు. బట్ అది సృష్టించి డబ్బులు తెస్తానని ఈయన అంటుంటే, ఉన్న నగరాన్ని వాడుకుని డబ్బులు తెస్తానని జగన్మోహన్ రెడ్డి అంటున్నారు. కాబట్టి ఇది ఇప్పుడు చంద్రబాబు ఏమంటారు అది పరీక్షకి ఎంచుకునేటటువంటి అంశం.